ఈ ఉరుకులు పరుగుల జీవితంలో రోజూ గడియారం ముళ్ళుతో పోటీ పడుతూ పరుగులు తీస్తే తప్ప మనం గమ్యానికి చేరుకోలేం. పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఎవరి తొందర వాళ్ళది. ట్రాఫిక్‌లో పక్కన ఆగిన వాహనంలో ఎవరున్నారో కూడా చూసే తీరిక ఎవరికీ ఉండదు. అలాంటి బిజీ లైఫ్‌లో సిటీ ట్రాఫిక్‌ని తట్టుకొని ఆఫీస్‌కి వెళ్ళడానికి చాలామంది ఎంచుకునే సులువైన మార్గం కార్ పూలింగ్. అంటే ఒకే రూట్‌లో వెళ్ళే ఇద్దరు ముగ్గురు పరిచయం లేని వాళ్ళు ఒకే టాక్సీ మాట్లాడుకొని ప్రయాణించడం. ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట ఒకే టాక్సీలో ప్రయాణించే ఆ అపరిచితుల మధ్య మెల్లగా ఒక స్నేహం చిగురిస్తుంది. పక్క సీట్లో కూర్చున్న వాళ్ళతో తమ కష్ట సుఖాలు పంచుకునేంత నమ్మకం ఏర్పడుతుంది. కానీ ఆ నమ్మకమే ఒక నెత్తుటి ఉచ్చుగా మారితే, రోజూ మీ పక్క సీట్లో కూర్చొని మీతో నవ్వుతూ మాట్లాడుతూ మీ కష్టాలను వింటున్న ఆ స్నేహితురాలే మీ జీవితాన్ని నాశనం చేయడానికి పక్కన కూర్చున్న ఒక రాక్షసైతే? తమిళనాడు రాజధాని చెన్నై. ఆ సిటీలోని ఐటీ కారిడార్ అయిన ఓఎంఆర్ రోడ్డు సాక్షిగా జరిగిన ఒక అత్యంత భయంకరమైన, మీ మెదడును కూడా స్తంభింపచేసే రియలిస్టిక్ సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఒకే క్యాబ్లో ప్రయాణించే ఇద్దరు మహిళల మధ్య పుట్టిన స్నేహం ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకుంది? కట్టుకున్న వాడే ఒక కిరాతకుడిలా మారి కదిలే కారులో కాకపోయినా జీవితం అనే ప్రయాణంలో తన భార్యను ఎలా పక్కకు నెట్టేశాడు? ఏ సాక్ష్యమూ లేకుండా చట్టం కళ్ళుగప్పి ఒక మర్డర్ని పర్ఫెక్ట్గా ఎలా డిజైన్ చేశారు? మీ ఊహకు కూడా అందని ఈ నెత్తుటి ప్రయాణం చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అది చెన్నైలోని వేలచ్చరి ప్రాంతం. అక్కడ ఒక ఖరీదైన అపార్ట్మెంట్లో సురేష్, కవిత అనే భార్యాభర్తలు ఉంటున్నారు. కవిత వయస్సు 28 ఏళ్ళు. ఆమె చాలా సైలెంట్, ఎంతో పద్ధతిగా ఉండే ఒక సాంప్రదాయమైన అమ్మాయి. ఆమె ఓఎంఆర్లోని ఒక పెద్ద ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తుంది. సురేష్ వయసేమో 32 ఏళ్ళు. అతను కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సురేష్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా, మాటకారిగా ఉంటాడు. పైకి చూసే వాళ్లకు వాళ్ళిద్దరూ అన్యోన్యమైన దంపతుల్లాగే కనిపిస్తారు. కవితకైతే తన భర్త అంటే ప్రాణం. అతను ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతుంది. కానీ సురేష్కి మాత్రం కవిత మీద ఎలాంటి ప్రేమ లేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం, కవిత తండ్రి భారీగా కట్న కానుకలు, చెన్నైలో ఆ లగ్జరీ ఫ్లాట్ ఇవ్వడం వల్లే వాడు ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు. వాడికి జల్సాలెక్కువ. ఆడవాళ్లతో చనువుగా మాట్లాడటం, వాళ్లను వాడుకోవడం వాడికి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. కానీ ఈ విషయాలేవి కవితకు తెలియకుండా చాలా జాగ్రత్తగా ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లాగా నటిస్తూ వస్తున్నాడు. కవిత రోజు ఆఫీస్కి వెళ్ళడానికి ఒక ప్రైవేట్ క్యాబ్ కారు పూలింగ్ పద్ధతిలో మాట్లాడుకుంది. రోజు ఉదయం 9 గంటలకు ఆ క్యాబ్ కవిత అపార్ట్మెంట్కి వస్తుంది. అదే క్యాబ్లో కవితతో పాటు మరో అమ్మాయి కూడా ప్రయాణిస్తుంది. ఆమె పేరు సంధ్య. ఆ సంధ్య వయస్సేమో 27 ఏళ్ళు. ఆమె కూడా కవిత పనిచేసే ఐటీ పార్కులోనే వేరే కంపెనీలో పనిచేస్తుంది. సంధ్య చూడటానికి చాలా మోడ్రన్గా, ఎంతో చురుకుగా ఉంటుంది. జీవితంలో ఏం చేశాం, ఎలా చేశామని కాదు, ఏదో ఒకటి చేసి పైకి ఎదగాలి, లగ్జరీగా బతకాలి అన్న విపరీతమైన ఆశా స్వార్థమున్న అమ్మాయి సంధ్య. రోజు గంటపాటు ఒకే కారులో ప్రయాణించడం వల్ల కవిత, సంధ్య మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సంధ్య మాట తీరు కవితకు బాగా నచ్చింది. తన ఆఫీస్ విషయాలు, మెల్లమెల్లగా ఇంటి విషయాలు, తన భర్త సురేష్ గురించి కూడా అన్నీ కవిత సంధ్యతో పంచుకునేది. పాపం ఇదే కవిత తెలియక చేసిన అతిపెద్ద తప్పు. ఒకరోజు కవిత పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి తన బెస్ట్ ఫ్రెండ్గా మారిపోయిన సంధ్యను కూడా పిలిచింది. ఆ పార్టీలోనే సురేష్కి, సంధ్యకి తొలి పరిచయం జరిగింది. కవిత అమాయకంగా వాళ్ళిద్దరినీ ఒకరికొకరికి పరిచయం చేసింది. కానీ సురేష్ కళ్ళు మాత్రం సంధ్య అందం మీద పడ్డాయి. సంధ్య కూడా సురేష్ లాంటి రిచ్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయి తనను అలా చూస్తుంటే ఎంతో ఎంజాయ్ చేసింది. ఆ ఒక్క చూపుతోనే వాళ్ళిద్దరి మధ్య ఒక సైలెంట్ కనెక్షన్ ఏర్పడింది. పార్టీ అయిపోయాక సంధ్య వెళ్తుంటే సురేషే స్వయంగా తన కారులో ఆమెను డ్రాప్ చేసి వచ్చాడు. ఆ ప్రయాణంలో ఇద్దరి ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ అయ్యాయి. ఇక్కడి నుండే వాళ్ళ చీకటి బంధానికి బీజం పడింది. మరుసటి రోజు నుండి సురేష్, సంధ్యల మధ్య సీక్రెట్గా వాట్సాప్ చాటింగ్ మొదలైంది.
కవిత ఇంట్లో లేని సమయంలో సురేష్ సంధ్యకు ఫోన్ చేయడం, గంటల తరబడి మాట్లాడటం చేసేవాడు. అలా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి విపరీతమైన ఆకర్షణ పెరిగిపోయింది. అలా ఒక వారం గడిచిన తర్వాత కవిత ఆఫీస్ టూర్ పని మీద బెంగుళూరుకి వెళ్ళింది. కరెక్ట్గా అదే టైం చూసుకొని సురేష్ సంధ్యను తన ఫ్లాట్కి పిలిపించుకున్నాడు. సంధ్య కూడా అంత రాత్రి అయ్యిందని, సురేష్ ఒక పరాయి మగాడని చూడలేదు. దాంతో ఆ రాత్రి వాళ్ళిద్దరూ అన్ని హద్దులు చెరిపేశారు. కవిత తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాలరాస్తూ వాళ్ళ బెడ్రూమ్లోనే సురేష్ సంధ్యలు ఒక వికృతమైన అక్రమ సంబంధానికి తెరలేపారు. ఆ రోజు నుండి వాళ్ళ రాసలీలలు ఒక వ్యసనంలా మారిపోయాయి. సురేష్కైతే సంధ్య మీద పిచ్చి బాగా పెరిగిపోయింది. ఆమె మోడ్రన్ లైఫ్ స్టైల్, ఆమె బోల్డ్నెస్, ఆమె మాటలు వాడికి పిచ్చెక్కించాయి. ఇక్కడ ఒక భయంకరమైన సైకలాజికల్ పాయింట్ ఏంటంటే, రోజు ఉదయం కవిత సంధ్య ఒకే క్యాబ్లో ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. కవిత ఎంతో ప్రేమగా సంధ్యతో మాట్లాడుతూ ఉండేది. కానీ పక్క సీట్లో కూర్చున్న సంధ్య మాత్రం కవిత వైపు చూసి నవ్వుతూనే కింద తన ఫోన్లో కవిత మొగుడు సురేష్కి రొమాంటిక్ మెసేజ్లు పెట్టేది. సురేష్ కూడా ఆఫీస్లో ఉండి సంధ్యకు రిప్లైలు ఇస్తూ ఎంజాయ్ చేసేవాడు. ఒక అమాయకురాలైన భార్య పక్కనే కూర్చొని ఆమె మొగుడిని మానసికంగా ఆక్రమించిన సంధ్య ఒక రాక్షసిలా సైలెంట్గా నవ్వుకునేది. ఈ కపట నాటకం కవితకు ఏమాత్రం తెలియకుండా 6 నెలల పాటు సాగింది. కానీ రోజులు గడిచే కొద్దీ సంధ్యకు సురేష్ని సీక్రెట్గా కలవడం విసుగు తెప్పించింది. సురేష్, నా జీవితం ఇలా దొంగతనంగా గడపడం నాకు ఇష్టం లేదు. నువ్వు కవితకు విడాకులు ఇచ్చేయి, మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం అని అడిగింది. సురేష్కి కూడా కవిత మీద అప్పటికే విరక్తి వచ్చేసింది. సంధ్యను వదులుకోవడం వాడికి ఇష్టం లేదు. కానీ విడాకులంటేనే ఒక పెద్ద సమస్య ఉందని వాడికి తెలుసు. సంధ్య, నేను కవితకు గనక విడాకులిస్తే వాళ్ళ నాన్న నా మీద కేసేస్తాడు. పెళ్లికిచ్చిన కోట్లాది రూపాయల కట్నాన్ని, ఈ ఫ్లాట్ని కూడా తిరిగిచ్చేయాలి అంటాడు. దాంతో నేను రోడ్డున పడతాను సంధ్య, పైగా నా పరువు కూడా పోతుంది అని తన భయాన్ని బయటపెట్టాడు. అయితే పరాయి ఆడదాని మొగుడు మీద మోజు పెంచుకున్న సంధ్య కళ్ళల్లో ఒక నెత్తుటి ఆలోచన మెరిసింది. ఆమె సురేష్ దగ్గరికి వచ్చి వాడిని గట్టిగా హత్తుకొని విడాకులిస్తేనే కదా ఆస్తి పోయేది. అదే కవిత ఈ ప్రపంచంలోనే లేకుండా పోతే అప్పుడు ఆస్తి మొత్తం నీకే దక్కుతుంది కదా. ఆ తర్వాత మనం ఒక 6 నెలలాగి ఏ దుబాయ్కో సింగపూర్కో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం, ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు అని ఒక డెడ్లీ మాస్టర్ ప్లాన్ చెప్పింది. సురేష్ మొదట భయపడ్డాడు. కానీ సంధ్య అందం, ఆమె చూపించిన లగ్జరీ లైఫ్ ఆశ వాడి కళ్ళను పూర్తిగా మూసేశాయి. కాదు అంటే వాడికి సంధ్య ఇచ్చే సుఖం దూరం అవుతుంది అనే కంగారుతో కట్టుకున్న భార్యనే చంపేయడానికి వాడి స్వార్థం వాడిని రెడీ చేసింది. కానీ మర్డర్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి తాము డైరెక్ట్గా చంపితే ఖచ్చితంగా దొరికిపోతామని సురేష్కి తెలుసు. అప్పుడు సురేష్ సంధ్యతో, పోలీసులు ఫస్ట్ నా మీదే డౌట్ పడతారు, మన కాల్ లిస్ట్ తీస్తే మనం ఇరుక్కుపోతాం అని అన్నాడు. దానికి సంధ్య ఒక పక్కా క్రిమినల్లా ఆలోచించింది. సురేష్, మనం చంపకూడదు. కవితకు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఒక అలవాటు ఉంది. ఆమె క్యాబ్ దిగాక అపార్ట్మెంట్కి నడుచుకుంటూ వచ్చే దారిలో ఒక పాత గుడి ఉంది. ఆమె రోజు సాయంత్రం 7 గంటలకు ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంటికి వస్తుంది కదా. ఆ గుడి వెనక ఉన్న సందు చాలా చీకటిగా, నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ ఒక చైన్ స్నాచింగ్ జరిగినట్టు మనం ప్లాన్ చేద్దాం. నగల కోసం ఎవరో దొంగలు అటాక్ చేసి చంపేశారు అని పోలీసులను నమ్మిద్దాం అని ఒక పక్కా డెడ్లీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ కసాయి భర్త సురేష్కి కూడా ఆ ప్లాన్ పర్ఫెక్ట్గా అనిపించింది. వెంటనే వాడు తన కాలేజీ డేస్లో తనకు పరిచయం ఉన్న చెన్నై పాత బస్తీకి చెందిన ఒక లోకల్ రౌడీ అయిన మురుగన్కి ఫోన్ చేశాడు. ఆ మురుగన్ గాడు డబ్బు కోసం ఎంతటి కిరాతకానికైనా తెగించే రకం. సురేష్ వాడికి ఈ హత్య చేయడానికి 10 లక్షల రూపాయల కాంట్రాక్ట్ మాట్లాడాడు. సంధ్య తన సొంతం కాబోతుంది అనే ఆత్రంతో అడ్వాన్స్గా 5 లక్షలు ముందే ఇచ్చేసి, నా భార్య మెడలో ఒక లావుపాటి బంగారు గొలుసుంటుంది, నువ్వు దాన్ని లాక్కోవాలి, అప్పుడు ఆమె అరుస్తుంది, అప్పుడు నువ్వు కత్తితో ఒకే ఒక్క పోటు ఆమె గొంతు మీద పడవాలి, అది చూడటానికి పక్కా దొంగతనం లాగే కనిపించాలి, ఆ తర్వాత నీకు బ్యాలెన్స్ 5 లక్షలతో పాటు బోనస్గా ఆ చైన్ కూడా ఇచ్చేస్తా, అలాగే నువ్వు ఈ హత్య చేసినట్టు నాకు పక్కాగా ప్రూఫ్ కావాలి, కాబట్టి ఈ హత్యను ఒక వీడియోలా రికార్డ్ చేసి నాకు పంపించు అని ఆర్డర్ వేశాడు సురేష్. మురుగన్ తన కత్తికి పదును పెట్టి ఆ శుక్రవారం రాత్రి కోసం రెడీ అయ్యాడు. ఎట్టకేలకు ఆ శుక్రవారం రాత్రి రానే వచ్చింది. వాతావరణం కూడా మబ్బు పట్టినట్టుండి సన్నటి జల్లు పడుతుంది. చెన్నై ఈసీఆర్ రోడ్డులో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది.
కవిత, సంధ్య ఇద్దరు క్యాబ్లో ఆఫీస్ నుండి వస్తున్నారు. కవిత ఎప్పట్లాగే ఎంతో కూల్గా ఉంది. కానీ సంధ్య మనసులో మాత్రం ఒక భయంకరమైన టెన్షన్, అదే సమయంలో కవిత చచ్చిపోతుందన్న ఒక శాడిస్టిక్ ఆనందం ఉన్నాయి. కవిత క్యాబ్ దిగి బాయ్ సంధ్య, మండే కలుద్దాం అని నవ్వుతూ చెప్పింది. సంధ్య కూడా నవ్వుతున్నట్టు నటిస్తూ హా బాయ్ కవిత అని చెప్పి క్యాబ్లో ముందుకెళ్ళిపోయింది. కవిత తన అపార్ట్మెంట్ వైపు నడుచుకుంటూ రోజువారీ అలవాటు ప్రకారం ఆ పాత గుడి వైపు నుండి వెళ్తుంది. అప్పుడు సమయం రాత్రి 7:30 గంటలవుతుంది. బయట సన్నటి వర్షం వల్ల ఆ గుడి దగ్గర ఎవరూ లేరు. వీధి దీపాలు సగం వెలుగుతున్నాయి, సగం ఆరిపోయి ఉన్నాయి. కవిత దేవుడికి దండం పెట్టుకొని ఆ చీకటి సందులో గుండా అపార్ట్మెంట్ వైపు నడుస్తుంది. సరిగ్గా అప్పుడే ముఖానికి ముసుగు వేసుకున్న మురుగన్ ఆమె వెనక నుండి సైలెంట్గా వచ్చాడు. ఒక్క ఉదుటున కవిత మెడలో ఉన్న బంగారు గొలుసును గట్టిగా పట్టుకొని లాగాడు. దాంతో కవిత ఉలిక్కిపడి ప్రాణభయంతో గట్టిగా అరిచింది. అలా ఆమె అరుస్తుండగానే మురుగన్ తన చేతిలో ఉన్న ఒక పదునైన కత్తితో కవిత గొంతు మీద కిరాతకంగా పొడిచాడు. కవిత గొంతు నుండి రక్తం ధారలా తన్నుకొచ్చింది. ఆమె కళ్ళల్లో చెప్పడానికి కూడా వీల్లేని షాక్, భయం కనిపిస్తున్నాయి. ఎందుకు తన మీద దాడి జరిగిందో, తాను ఎందుకు చనిపోతుందో కూడా ఆమెకు అర్థం కాలేదు. గొంతు పట్టుకొని రక్తపు మడుగులో కవిత కింద పడిపోయింది. మురుగన్ ఆ గొలుసు తీసుకొని ఆ చీకట్లో పారిపోయాడు. కవిత 2 నిమిషాలు గిలగిలా కొట్టుకొని ఊపిరి కోసం ఆరాటపడుతూ గట్టిగా అరవలేక తను కట్టుకున్న భర్తకి, పక్కన కూర్చున్న స్నేహితురాలికి తన ప్రాణం ఎందుకు అంత భారంగా మారిందో తెలియకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. పాపం కవితకి తను ఎందుకు, ఏ కారణం చేత చనిపోతుందో కూడా తెలియదు. పాపం కదా కవిత. ఆమె ఆ రోజు ఆ రాక్షసి సంధ్యను గుడ్డిగా నమ్మి పార్టీకి పిలవకపోతే ఈరోజు ఒక అనాథలా అంత దారుణంగా రోడ్డు మీద ప్రాణాలు వదిలే పరిస్థితి ఆమెకు వచ్చేది కాదేమో. అరగంట తర్వాత అటుగా వెళ్తున్న వాళ్ళు కవిత డెడ్ బాడీని చూసి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తన టీంతో స్పాట్కి వచ్చాడు. కాసేపటికి సురేష్కి కూడా ఫోన్ వెళ్ళింది. సురేష్ అక్కడికి వచ్చి కవిత డెడ్ బాడీని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ నేల మీద పడి పొరలాడుతూ ఒక అద్భుతమైన ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. పోలీసులు మెల్లగా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మెడలో గొలుసు లేకపోవడం, కత్తిపోటు, ఈ రెండూ చూసి పక్కాగా చైన్ స్నాచర్స్ చేసిన పనే ఇది అని ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఒక ప్రాథమిక అంచనాకొచ్చాడు. సంధ్య కూడా స్టేషన్కి వచ్చి కవిత నా ప్రాణ స్నేహితురాలు సార్, మేము రోజు క్యాబ్లో కలిసే వెళ్తాము. ఈరోజు తను గుడికి వెళ్తాను అంటే నేనే క్యాబ్లో డ్రాప్ చేసి వెళ్ళాను అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఇన్స్పెక్టర్కి సురేష్ మీద కానీ సంధ్య మీద కానీ రవ్వంత అనుమానం కూడా రాలేదు. అలా కాసేపటికి కవిత దహన సంస్కారాలు పూర్తయ్యాయి. సురేష్ సంధ్యల ప్లాన్ 100% సక్సెస్ అయింది. మురుగన్ గాడు డబ్బు తీసుకొని సంధ్యను చంపిన వీడియో ప్రూఫ్ని సురేష్కి పంపించేసి వేరే స్టేట్కి పారిపోయాడు కాబట్టి వాడు దొరికే ఛాన్స్ లేదు. చట్టం కళ్ళు కప్పి ఒక అద్భుతమైన మర్డర్ చేశామని, కవిత పీడ వదిలిపోయిందని ఆ ఇద్దరు కామాంధులు లోలోపల సంబరాలు చేసుకుంటున్నారు. కవిత చనిపోయిన వారం రోజుల తర్వాత సురేష్, సంధ్య ఒక స్టార్ హోటల్లో కలుసుకొని వైన్ తాగుతూ తమ సక్సెస్ గురించి, తమ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో చట్టం ఓడిపోయింది, వాళ్ళ స్వార్థం గెలిచింది. కానీ విధి వేసే ఎత్తుగడలు చాలా భయంకరంగా ఉంటాయి కదా. చట్టం కళ్ళు మూసుకున్న కర్మ అనేది ఎప్పుడూ ఒక కనిపించని కంటితో చూస్తూనే ఉంటుంది కదా. ఆ కర్మనే వాళ్ళ పాలిట ఒక సైలెంట్ అబ్జర్వర్ రూపంలో వాళ్ళ వెంటే ప్రయాణించిందని వాళ్లకు తెలియదు. వాళ్ళ పాలిట ఆ యముడు మరెవరో కాదు, కవిత, సంధ్య రోజు ప్రయాణించే ఆ ట్యాక్సీ డ్రైవరే. సరిగ్గా వారం తర్వాత సంధ్య మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయింది. అపార్ట్మెంట్ కిందకు రాగానే తను రోజు ఆఫీస్కి వెళ్ళే క్యాబ్ వచ్చింది. సంధ్య క్యాబ్ ఎక్కి కూర్చుంది. కానీ ఆమెకు అప్పుడు ఒక విషయం గుర్తులేదు. ఆ క్యాబ్ను నడిపే డ్రైవర్ ముఖం సంధ్య ఎప్పుడూ సరిగ్గా చూడలేదు. రోజు కవిత పక్కన కూర్చొని ఫోన్లో సురేష్తో చాటింగ్ చేయడంతోనే ఆమెకు లోకం సరిపోయేది. కానీ డ్రైవర్ సీట్లో ఉన్నవాడు మాత్రం తన ముందు ఉన్న రియర్ వ్యూ అద్దంలో వీళ్ళ ప్రతి కదలికను గమనిస్తూనే ఉన్నాడు అని సంధ్యకు తెలియదు. అయితే సంధ్యకు, సురేష్కి రాబోయే రోజుల్లో ఆ క్యాబ్ డ్రైవర్ ఇవ్వబోయే షాక్ ఏంటి, అసలు ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరు, వీళ్ళ అక్రమ సంబంధాన్ని వాడు ఆ రియర్ వ్యూ మిర్రర్లో ఎలా పసిగట్టాడు, చట్టం చేయలేని పనిని ఒక క్యాబ్ డ్రైవర్గా వాడు తన చేతుల్లోకి ఎలా తీసుకున్నాడు,
ఈ ఇద్దరు కామాంధులను ఆ క్యాబ్లోనే బంధించి చెన్నై శివార్లలోని ఒక పాడుబడిన ఫ్యాక్టరీకి తీసుకెళ్లి వాడు ఆడిన ఆ నెత్తుటి సైకలాజికల్ టార్చర్ గేమేంటి, పక్క సీట్లో కూర్చొని ప్రాణం తీసిన స్నేహితురాలికి, కట్టుకున్న భార్యను చంపిన ఆ భర్తకు ఆ క్యాబ్ డ్రైవర్ చూపించిన నరకం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ ఉదయం వాతావరణం ఎప్పటిలాగే గజిబిజిగా ఉంది. చెన్నై నగర ట్రాఫిక్ తన రొటీన్ని మొదలుపెట్టింది. సంజయ్ అపార్ట్మెంట్ కిందకి తను రోజూ వెళ్లే క్యాబ్ వచ్చి ఆగింది. వారం రోజుల క్రితం తన పక్కన కూర్చున్న కవిత ఇప్పుడు ఈ లోకంలోనే లేదన్న బాధ ఆ రాక్షసి సంజయ్ ముఖంలో ఏ కోశాన కూడా లేదు. పైగా కవిత మొగుడు సురేష్ తనవాడైపోయాడని, ఇక భవిష్యత్తంతా లగ్జరీగా ఉండబోతుంది అన్న గర్వం ఆమె అడుగుల్లోనే కనిపిస్తుంది. క్యాబ్ డోర్ తీసుకొని సంజయ్ వెనకాల సీట్లో దర్జాగా కూర్చొని ఉంటే, డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి మాత్రం తలకు ఒక టోపీ, కళ్ళకు నల్లటి కళ్ళద్దాలు, ముఖానికి కోవిడ్ మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. ఏసీ ఆన్ చేసి ఉండటంతో కారు విండోస్ అన్నీ మూసేసున్నాయి. ఇక సంజయ్ ఎప్పటిలాగే తన ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని సురేష్తో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. హనీ, నిన్న రాత్రి నిన్ను చాలా మిస్ అయ్యాను హనీ, ఈరోజు ఈవినింగ్ నా ఫ్లాట్కి వచ్చేయి, ఎంజాయ్ చేద్దాం అని వాయిస్ మెసేజ్ పంపింది. సంజయ్ కూర్చున్న క్యాబ్ అలా ముందుకు కదులుతుంది. కానీ 10 నిమిషాల తర్వాత సంజయ్కు ఒక విషయం అర్థమైంది. ఆ క్యాబ్ ఓఎంఆర్ ఐటీ కారిడార్ వైపు వెళ్లడం లేదు. దారి మళ్ళీ ఈసీఆర్ టోల్గేట్ దాటి మహాబలిపురం వెళ్లే హైవే మీదకి ఎక్కింది అని సంజయ్కి అర్థమైంది. సంజయ్ ఫోన్లో నుంచి తలపైకెత్తి బయటకు చూసింది. చుట్టూ చెట్లు, సముద్రం కనిపిస్తుంది. అప్పుడు ఆమెకు కోపం వచ్చి, ఏ డ్రైవర్, ఎటు తీసుకెళ్తున్నావు కార్ని? ఆఫీస్కి వెళ్ళే రూట్ ఇది కాదు కదా, నీకేమైనా పిచ్చెక్కిందా అని గట్టిగా అరిచింది. కానీ డ్రైవర్ సీట్లో ఉన్న ఆ వ్యక్తి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. వాడు కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. సంజయ్కు అప్పుడు చిన్నగా భయం మొదలైంది. వెంటనే కారు డోర్ తీయడానికి హ్యాండిల్ లాగింది. కానీ ఆ కారు తలుపులన్నీ సెంట్రల్ లాకింగ్ సిస్టంతో లాక్ చేయబడి ఉన్నాయి. చైల్డ్ లాక్ కూడా ఆన్ చేసి ఉంది. దాంతో కంగారు పడిపోయిన సంజయ్, ఏయ్ కారాపు, హెల్ప్ హెల్ప్, ఎవరైనా నన్ను కాపాడండి అని సంజయ్ గట్టిగా అరుస్తూ అద్దాలు బాదడం మొదలుపెట్టింది. కానీ ఆ కారు అద్దాలు పూర్తిగా డార్క్ బ్లాక్ టింట్ వేసి ఉండటం వల్ల బయట ఉన్న ఎవరికీ కూడా లోపల ఏం జరుగుతుందో కనిపించడం లేదు. అప్పుడు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. కారు టైర్లు రోడ్డును గీసుకుంటూ వెళ్ళి పక్కన ఉన్న ఒక నిర్మానుష్యమైన చెట్ల పొదల్లోకి వెళ్ళి ఆగింది. సంజయ్ ప్రాణభయంతో వెనక్కి తగ్గింది. అప్పుడు డ్రైవర్ సైలెంట్గా వెనక సీటు వైపుకు తిరిగాడు. వాడి చేతిలో మత్తుమందు చెల్లిన ఒక కర్చీఫ్ ఉంది. వాడు ఒక్క ఉదుటున వెనక్కి దూకి ఆ కర్చీఫ్ సంజయ్ ముఖం మీద పెట్టి గట్టిగా నొక్కాడు. అంతే, సంజయ్ గిలగిలా కొట్టుకుంటూ తన కాళ్లతో వాడిని తన్నడానికి ట్రై చేసింది. కానీ వాడి బలం ముందు ఆమె నిలబడలేకపోయింది. క్లోరోఫామ్ మత్తు మెల్లగా ఆమె నరాల్లోకి పాకింది. కేవలం 10 సెకండ్లలోనే సంజయ్ కళ్ళు పైకి తేలేసి స్పృహ తప్పి సీట్లోనే పడిపోయింది. ఆ డ్రైవర్ సంజయ్ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ ఫోన్ తీసి ఫేస్ అన్లాక్తో ఆమె ఫోన్ని అన్లాక్ చేశాడు. వాట్సాప్ ఓపెన్ చేసి సురేష్ కాంటాక్ట్లోకి వెళ్ళాడు. అందులో వాళ్ళిద్దరూ గత 6 నెలలుగా చేసుకున్న అసభ్యకరమైన చాటింగ్, అలాగే మురుగన్ కవితను చంపుతూ రికార్డ్ చేసిన వీడియో కూడా ఆ చాట్లో ఉంది. కవితను చంపడానికి వేసిన ప్లాన్స్, ఆడియో రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్స్ అన్నీ అందులో పక్కాగా ఉన్నాయి. అదంతా చూసిన ఆ డ్రైవర్కి కళ్ళమ్మట ఎంత ఆపుకుందామని ట్రై చేసినా కన్నీళ్లు ఆగలేదు. ఆ ఫోన్ నుండి సురేష్కి ఒక మెసేజ్ టైప్ చేశాడు. సురేష్, నన్నెవరో కిడ్నాప్ చేశారు. కవిత మర్డర్ గురించి వాళ్ళకంతా తెలిసిపోయింది. వాళ్ళ దగ్గర మురుగన్ వీడియో కూడా ఉంది. నన్ను ఈసీఆర్ రోడ్డులో ఉన్న పాత గ్లాస్ ఫ్యాక్టరీ గూడౌన్లో బంధించారు. నువ్వు వెంటనే ఇక్కడికి రా. పోలీసులకు చెప్తే మన భాగవతం అంతా బయట పెడతాను అంటున్నాడు. ప్లీజ్ నన్ను కాపాడు సురేష్ అని టైప్ చేసి మెసేజ్ పంపాడు. అటు ఆఫీస్లో కూర్చున్న సురేష్కి ఆ మెసేజ్ చూడగానే గుండె ఆగిపోయినంత పనయ్యింది. అతనికి ఊపిరాడటం ఆగిపోయింది. కవితను చంపిన మురుగన్ వీడియో వాళ్ళ దగ్గరుందా? అంటే తన భాగవతం మొత్తం బయటపడిపోయిందా? ఈ బ్లాక్మెయిలర్స్ ఎవరు? వాళ్లకు డబ్బులు ఇచ్చి సెటిల్ చేయకపోతే తన జీవితం జైలు పాలవ్వడం ఖాయం అని వెంటనే సురేష్ భయంతో వణుకుతూ తన కారు తీసుకొని ఆ మెసేజ్లో ఉన్న పాత ఫ్యాక్టరీ లొకేషన్కి బయలుదేరాడు. అది ఈసీఆర్ రోడ్డుకు చివర్లో సముద్రానికి దగ్గరగా ఉన్న
ఒక పాడుబడిన గ్లాస్ ఫ్యాక్టరీ. అక్కడ పగలు కూడా ఎవరూ తిరగరు. ఆ ఫ్యాక్టరీ లోపల కటిక చీకటిగా ఉంది. పాత ఇనుప సామాన్లు, పగిలిన అద్దాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. సరిగ్గా గంట తర్వాత సంధ్య మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమెకు తల విపరీతంగా తిరుగుతుంది. స్పృహలోకి రాగానే ఆమెకు అర్థమైన విషయం ఏంటంటే, ఆమె ఒక బరువైన ఇనుప కుర్చీకి లావుపాటి తాళ్లతో గట్టిగా కట్టేయబడి ఉంది అని. ఆమె నోటికి ప్లాస్టర్ వేసి ఉంది అని. భయంతో ఆమె కళ్ళు పెద్దవి చేసుకొని చుట్టూ చూసింది. ఆమెకు ఎదురుగా ఒక 10 అడుగుల దూరంలో సురేష్ కూడా ఒక కుర్చీకి కట్టేయబడి ఉన్నాడు. వాడి తల నుండి రక్తం కారుతుంది. వాడు కూడా కాసేపటికి స్పృహలోకి రావడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని భయంతో గిలగిలా కొట్టుకుంటున్నారు. అప్పుడే ఆ చీకట్లో ఒకే ఒక్క ఫోకస్ లైట్ ఆన్ అయింది. ఆ వెలుగు వాళ్ళిద్దరి మీదే పడుతుంది. ఆ చీకట్లో అడుగుల చప్పుడు చేసుకుంటూ ఒక మనిషి ఆ వెలుగులోకొచ్చాడు. అయితే వాడు మరెవరో కాదు, ఆ క్యాబ్ డ్రైవరే. వాడి ముఖానికి ఇంకా ఆ మాస్క్, తలకి క్యాప్ ఉన్నాయి. వాడు నెమ్మదిగా వాళ్ళిద్దరి దగ్గరకొచ్చి నిలబడి తన చేతిలో ఉన్న సురేష్ ఫోన్ని, సంజ ఫోన్ని వాళ్ళిద్దరి కళ్ళ ముందు చూపిస్తూ ఒక పెద్ద ఇనుప సుత్తితో ఆ 2 ఫోన్లని ముక్కలు ముక్కలుగా పగలగొట్టాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసేయగా అప్పుడు సురేష్, రేయ్ రేయ్ ఎవడ్రా నువ్వు, నీకెంత డబ్బు కావాలరా, 10 లక్షలు ఇస్తాను, నన్ను వదిలేయి అని గట్టిగా అరిచాడు. అది విని ఆ డ్రైవర్ ఒక కిరాతకమైన నవ్వు నవ్వి మెల్లగా తన కళ్ళద్దాలు, తల మీద ఉన్న క్యాప్, ఆ ముఖానికి ఉన్న మాస్క్ని తీసేశాడు. ఆ ముఖం చూడగానే సురేష్కి, సంజయ్కి ప్రాణం గాల్లో కలిసిపోయినంత పనయ్యింది. వాళ్ళ నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. ఎందుకంటే వాడు మరెవరో కాదు, కవిత సొంత తమ్ముడైన మాధవ్. మాధవ్ కళ్ళల్లో రక్తం చిమ్ముతున్నంత కోపం, పగ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక సైకోలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ, ఎరా సురేష్, ఇలాంటి బజారు దాని మోజులో పడి నిన్ను ప్రాణంగా ప్రేమించిన మా అక్కని చాలా తెలివిగా చంపేశాను, ఎవరికీ తెలియదులే అనుకున్నావారా? ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తనను కాపాడుకునే ఒక తమ్ముడున్నాడని మర్చిపోయావరా ద్రోహి అని గట్టిగా అరిచాడు. అప్పుడు సురేష్ వణుకుతూ, మాధవ్ నన్ను క్షమించరా, నాకేం తెలియదు, ఇదంతా ఇదిగో ఈ సంజయ్ ప్లానేరా, నన్ను ట్రాప్ చేసి మీ అక్కని నా చేతులతోనే చంపించిందిరా ఈ రాక్షసి అని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు సంజయ్ షాక్ అయ్యి, ఏయ్ సురేష్, ఏంటి నువ్వు మాట్లాడుతుంది, ఎందుకు నన్ను ఇరికిస్తున్నావు, నన్నే బలి చేద్దామని చూస్తున్నావా? చూడు మాధవ్, వీడు అబద్ధం చెప్తున్నాడు, నన్ను వాడుకొని వీడే కిరాయి రౌడీతో కవితను చంపించాడు, ప్లీజ్ మాధవ్ నన్ను వదిలేయ్, కావాలంటే వీడిని చంపేయ్ అని సంజయ్ ఏడ్చింది. చూశారా, ప్రాణభయం ఎదురుగా ఉన్నప్పుడు మనుషుల స్వార్థం ఎలా బయటపడుతుందో? అదంతా కళ్ళకు కట్టినట్టు మాధవ్ చూస్తున్నాడు. వాడు వాళ్ళిద్దరినీ చూసి అసహ్యంగా వాళ్ళ మీద ఉమ్మేసి, నాటకాలాపండ్రా కుక్కల్లారా, మీ భాగోతం నాకెప్పుడో తెలుసు, 6 నెలల క్రితమే నాకు మీ అఫైర్ గురించి తెలిసింది అన్నాడు మాధవ్. ఆ మాట వినగానే సురేష్, సంజయ్ ఇద్దరూ షాక్ అయ్యారు. 6 నెలల క్రితం ఎలా తెలుస్తుంది అనేది వాళ్ళకు అర్థం కాలేదు. మాధవ్ తన సైకలాజికల్ గేమ్ వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ని చెప్పడం మొదలుపెట్టాడు. మాధవ్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న ఒక తెలివైన కుర్రాడు. తన బావ సురేష్ ప్రవర్తన మీద వాడికి ఎప్పుడూ అనుమానం వచ్చింది. కానీ ఆ విషయం తన అక్కకు చెప్తే తన అక్క చచ్చినా ఆ నిజాన్ని నమ్మదు అని తన బావను రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని ఫిక్స్ అయ్యాడు. తన అక్క కవిత రోజు ఆఫీస్కి క్యాబ్లో వెళ్తుందని తెలిసి ఆ క్యాబ్ ఏజెన్సీ వాడికి డబ్బులిచ్చి తాను ఆ క్యాబ్ డ్రైవర్గా మారాడు. రోజు మాస్క్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని ఉండటం వల్ల కవిత కానీ సంజయ్ కానీ వాడిని గుర్తుపట్టలేదు. రోజు నా కళ్ళ ముందే నా క్యాబ్లో నా అక్క పక్కన కూర్చొని రియర్ వ్యూ మిర్రర్లో నేను చూస్తుండగానే నువ్వు కింద ఫోన్ పెట్టి ఈ సురేష్ గాడికి రొమాంటిక్ మెసేజ్లు పెట్టడం నేను చూశాను సంధ్య. కారు వెనక సీట్లో నేను ఒక చిన్న బ్లూటూత్ మైక్ కూడా పెట్టాను. నువ్వు ఫోన్లో వాడితో మెల్లగా మాట్లాడే అసహ్యమైన మాటలు, నా అక్కను చంపడానికి మీరు వేసిన మర్డర్ ప్లాన్స్ అన్నీ నేను ఆ డ్రైవర్ సీట్లో కూర్చొని లైవ్లో విన్నాను. కానీ నేను సరైన సాక్ష్యం కోసం వెయిట్ చేశాను. మురుగన్ గాడికి మీరు అడ్వాన్స్ ఇస్తున్న వీడియో నా దగ్గరుంది. అలాగే వాడు మా అక్కను చంపి పని పూర్తయిపోయింది బాస్ అని మీకు పంపిన వీడియో మెసేజ్ కూడా నా దగ్గరుంది. మురుగన్ గాడికి మీరు అడ్వాన్స్ ఇస్తున్న వీడియో కూడా నా దగ్గరుంది. వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగిద్దామని నేను వెళ్ళే లోపే నా అక్కను మీరు చంపేశారు కదరా రాక్షసులారా అని బోరున ఏడ్చాడు మాధవ్. అయితే ఆ ఏడుపు మాత్రం కేవలం కొన్ని క్షణాల్లోనే ఒక రాక్షస కోపంగా మారింది. చట్టం మిమ్మల్ని జైల్లో కూర్చోబెట్టి అన్నం పెడుతుంది, కానీ నా అక్క రక్తం, నా అక్క పడ్డ బాధ తలుచుకుంటే మిమ్మల్ని ఇలా సులభంగా వదిలేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు
అందుకే ఈరోజు మీకు నేను న్యాయం చేయబోతున్నాను. మిమ్మల్ని ఒక మనిషిలా కాదు, కుక్కల్లా చంపబోతున్నాను అంటూ మాధవ్ తన జేబులో నుంచి ఒక పదునైన కత్తిని, ఒక గన్నుని తీసి వాళ్ళిద్దరికీ మధ్యలో ఉన్న ఒక పాత ఇనుప టేబుల్ మీద పెట్టాడు. ఇప్పుడు మీ ఇద్దరికి నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీ ఇద్దరి చేతులకున్న కట్లు విప్పుతాను. ఇక్కడ ఒక కత్తి, ఒక గన్ను ఉన్నాయి. మీ ఇద్దరిలో ఒకరు మాత్రమే బతుకుతారు. ఎవరు ఎవరిని చంపుకుంటారో మీ ఇష్టం. ప్రాణం కాపాడుకోవడానికి మీ ఇద్దరు ఎంతటి నీచానికైనా దిగజారుతారని నాకు తెలుసు. మీలో ఎవరు మిగిలినా వాళ్ళని నేను ప్రాణాలతో వదిలేస్తాను. మీ ఇద్దరికీ టైం స్టార్ట్ అయింది. మీలో ఎవరైనా గన్నుతో నన్ను కాలుద్దామని ట్రై చేశారా? మీ చావుని భగవంతుడు కూడా కాపాడలేడు అంటూ మాధవ్ ఇద్దరి చేతులకి కట్లు విప్పేసి కత్తికి తుపాకీకి దూరంగా వెళ్ళి ఒక గోడ పక్కన నిలబడ్డాడు. ఇది ఒక పర్ఫెక్ట్ సైకలాజికల్ డెత్ ట్రాప్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నామనుకున్న ఆ ఇద్దరు కామాంధులు ఇప్పుడు ప్రాణభయంతో ఒకరినొకరు చూసుకున్నారు. సురేష్ కళ్ళల్లో క్రూరత్వం నిండిపోయింది. సంజ కళ్ళల్లో బతకాలన్న స్వార్థం పెరిగిపోయింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇద్దరూ ఆ టేబుల్ వైపు పరిగెత్తారు. సురేష్ వెళ్ళి ఆ రివాల్వర్ని తీసుకున్నాడు. సంజ కత్తిని తీసుకుంది. సురేష్ ఏమాత్రం కనికరం లేకుండా తనతో పక్కని పంచుకున్న సంజ తలపై గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. కానీ అందులో నుండి బుల్లెట్ రాలేదు. ఖాళీ శబ్దం మాత్రమే వచ్చింది. ఎందుకంటే మాధవ్ ఆ తుపాకీలో బుల్లెట్స్ లేకుండా కేవలం ఖాళీ గన్ను పెట్టాడు. అది తెలియని సురేష్ మళ్ళీ ట్రిగ్గర్ నొక్కుతున్నాడు. అదే సమయంలో సంధ్య సురేష్ తనను చంపడానికి ట్రై చేశాడు అన్న కోపంతో తన చేతిలో ఉన్న కత్తితో సురేష్ కడుపులో అత్యంత కిరాతకంగా బలంగా పొడిచేసింది. దాంతో సురేష్ గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు. రక్తం కక్కుకుంటూ తనను నమ్మిన భార్యను చంపిన పాపానికి ప్రతిఫలంగా నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు వదిలాడు. సంధ్య తన చేతిలో నెత్తుటి కత్తితో వణుకుతూ నిలబడి, మాధవ్, వీణ్ణి చంపేశాను మాధవ్, నువ్వు మాటిచ్చినట్టు నన్ను వదిలేయి, నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను మాధవ్, ప్లీజ్ మాధవ్ నన్ను వదిలేయి అని సంజయ్ ఏడుస్తూ బతిమాలింది. అప్పుడు మాధవ్ నవ్వుతూ నెమ్మదిగా సంజయ్ దగ్గరకొచ్చి, అవును సంజయ్, నేను మాటిచ్చినట్టే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, కానీ నేను కాదు, చట్టం నిన్ను శిక్షిస్తుంది అన్నాడు. అది విన్న సంజయ్కు ఏమీ అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే ఫ్యాక్టరీ బయట పోలీస్ సైరన్ల శబ్దం వినిపించింది. కమలాపురం ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తన టీంతో ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయ్యాడు. మాధవ్ ముందే ఇన్స్పెక్టర్ శ్రీకాంత్కి ఫోన్ చేసి, సార్, కవిత మర్డర్ చేసిన కిరాయి రౌడీ మురుగన్ నా దగ్గర ఉన్నాడు. వాడిని సురేష్ సంజలే పంపించారు. వాళ్ళిప్పుడు నన్ను చంపడానికి ఈ ఫ్యాక్టరీకి వస్తున్నారు. ప్లీజ్ సార్, నన్ను కాపాడండి అని కంప్లైంట్ చేశాడు. పోలీసులు లోపలికి వచ్చేసరికి సీన్ ఎలా ఉందంటే, సురేష్ డెడ్ బాడీ రక్తపు మడుగులో పడి ఉంది. సంజయ్ చేతిలోనేమో రక్తం అంటిన కత్తి ఉంది. సార్, నా అక్కను ఎందుకు చంపారు అని వీళ్ళిద్దరిని అడిగితే, ఇక్కడికి రా సమాధానం చెప్తామని నన్ను ఇక్కడికి పిలిచారు సార్. కానీ సురేష్ నా అక్క మర్డర్ని సంజయ్ మీదకి నెట్టడానికి ట్రై చేశాడు. దాంతో వీళ్ళిద్దరూ గొడవపడి సంజయ్ తనతో తెచ్చుకున్న కత్తితో సురేష్ని చంపేసింది సార్. నన్ను కూడా చంపబోతుంటే ఈలోపు మీరు వచ్చారు సార్ అని మాధవ్ ఒక పర్ఫెక్ట్ అమాయకుడిలా ఏడుస్తూ పోలీసులకు ఒక పచ్చి అబద్ధం చెప్పాడు. అది విన్న సంజయ్కు మైండ్ బ్లాక్ అయిపోయింది. లేదు సార్, వీడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, కత్తి కూడా వీడే ఇచ్చాడు సార్ అని మొత్తుకుంది. కానీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఆమె మాటలు నమ్మలేదు. ఎందుకంటే అక్కడ మాధవ్ ఏ తప్పు చేసినట్టు ఆధారాలు లేవు. కత్తి మీద కూడా సంజయ్ వేలిముద్రలు మాత్రమే ఉన్నాయి. సురేష్ ఫోన్, సంజయ్ ఫోన్ మాధవ్ ముందే పగలగొట్టేశాడు కాబట్టి వాళ్ళ చాట్స్, లొకేషన్ డీటెయిల్స్ కూడా ఏమీ దొరకలేదు. మాధవ్ వేసిన ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఇది. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ సురేష్ను చంపిన హత్యా నేరంలో సంజయ్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. కోర్టులో మాధవ్ ఇచ్చిన మురుగన్ వీడియో మరియు సురేష్ని సంజయ్ స్వయంగా చంపిన సాక్ష్యాలన్నీ పక్కాగా ప్రూవ్ అయ్యాయి. కవితను చంపడానికి సుపారీ ఇచ్చినందుకు, సురేష్ని కిరాతకంగా చంపినందుకు కోర్టు సంజయ్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. లగ్జరీ జీవితం గడపాలని కలలు కన్న ఆమె జీవితం జైలులో పచ్చి రాతి గోడల మధ్య కుళ్ళిపోవడానికి ఫిక్స్ అయ్యింది. మాధవ్ తన అక్కకు న్యాయం చేశాడు. నిజానికి అతను చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదు. చట్టం కళ్ళు గప్పి తప్పించుకోవాలి అనుకున్న ఇద్దరు కామాంధులను వాళ్ళ స్వార్థం అనే ఆయుధంతోనే కొట్టి చంపాడు. సురేష్ ఏమో వాడి కర్మకు వాడే బలైపోయాడు. ఒకరి ప్రాణం తీసి సుఖపడదాం అనుకునే వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ ప్రాణాల కోసం వాళ్ళే కొట్టుకొని చస్తారని ఈ కథ మనకు నిరూపించింది. పక్క సీట్లో కూర్చున్న స్నేహితురాలు ఎంతటి రాక్షసిగా మారిందో, అదే క్యాబ్ డ్రైవర్ రూపంలో ఉన్న కర్మ ఆ రాక్షసికి 100 రెట్లు కిరాతకంగా శిక్ష విధించింది.
మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.